హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. దీనామవిత్రేవతు గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే బపురోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ప్రియ భగవద్బంధువులారా, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ మూడు కూడా చాలా విశేషమైన శని మహర్దశలు. ఈ యొక్క శని మహర్దశలు యందు ముఖ్యంగా అర్ధాష్టమ శని గురించి ప్రథమగా మనం తెలుసుకుందాం. అనగా 2 సంవత్సరాల నుండి 6 మాసాల వరకు ఉంటుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మార్చి 15 వరకు ఉన్నది. తర్వాత మార్చి 15 తర్వాత తదుపరి ధనుస్సు రాశి వారికి అష్టమ శని ప్రారంభం. అంటే 2 సంవత్సరాల 6 నెలలు ధనుస్సు రాశి వారికి అష్టమ శని ప్రారంభం. అలానే అర్ధాష్టమ శని ప్రారంభం, అలానే అష్టమ శని. ఇది 2 సంవత్సరములు ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి మార్చి 15 వరకు ఉన్నది. మార్చి 15 తర్వాత మారనున్నది. తదుపరి సింహరాశికి చేరబోతున్నది. అంటే అష్టమ శని 2 సంవత్సరములు సింహరాశికి మార్చి 15వ తారీఖు నుంచి చేరబోతున్నది. అలానే ఏలినాటి శని ప్రభావం గురించి మనం తెలుసుకుందాం. ఏలినాటి శని అంటే 7.5 అంటారు. ఇది 7 సంవత్సరముల 6 మాసములు ఉంటుంది. రాసుల ప్రకారం 3 రాసుల పైన ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశి వారికి ఉంది మార్చి 15 వరకు. తదుపరి మార్చి 15 తర్వాత ఈ రాశుల్లోకి మరల మార్పు జరుగుతుంది. ఏలినాటి శని అంటే తర్వాత కుంభరాశి, అలానే మీనరాశి, మేషరాశి వాళ్లకు ఉంటుంది ఏలినాటి శని. అంటే 7 సంవత్సరముల 6 మాసములు ఏలినాటి శని మీనరాశి వారికి, మేషరాశి వారికి, కుంభరాశి వారికి, కుంభ, మీన, మేష రాశులకు ఏలినాటి శని ప్రభావం ఉన్నది. మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. నిజానికి శని పట్ల మంచి చెడు ఫలితాలు 2 ఉంటాయి. కర్మకారకుడు శని మనం చేసే మంచి చెడు ఫలితాలను బట్టి ఫలితాన్ని కలిగిస్తాడు శని భగవానుడు. మకర, కుంభరాశులు సొంత రాశులే అయినా కూడా అన్ని రాశులకు ఇచ్చే ఫలితాలు సొంత రాశులకి ఉంటాయి. సొంత రాశులు కూడా ఉంటాయి. మరి సొంత రాశులకు మేలు చేయడా జన్మజాతకం ఆధారంగా శని పాలించే లగ్నానికి, అనగా వృషభ, మిథున, కన్య, తుల, కుంభ, మకర. వృషభము, మిథునము, కన్య, తుల, కుంభ, మకరం సొంత మరియు మిత్ర రాశులు కనుక జాతకంలో 1 రాశి చక్రంలో 1వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానం, 3వ స్థానము, 6వ స్థానం, 11వ స్థానం ఈ స్థానాలలో ఉన్నప్పుడు దశలను బట్టి శుభ ఫలితాలను ఇస్తాడు శని భగవానుడు. మేము చెప్పేది ఏమిటయ్యా అంటే ఈ యొక్క జ్యోతిష శాస్త్రం శని భగవానుడు చాలా మంచే చేస్తాడని మేము చెప్తాం. చెడు అయితే చెయ్యడు. చెడు అనేది మన యొక్క జన్మజాతక చక్రాన్ని బట్టి, మనకున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కూడా శని భగవానుడు మనకి కష్టాలు కలుగజేస్తుంటాడు. ఈ జన్మలోది కాదు. కాబట్టి ఈ జన్మలో మనం చెయ్యాలి అనుకుంటే ఈ యొక్క అర్ధాష్టమ శని కానీ
అష్టమ శని కానీ ఏళ్ళనాటి శని కానీ శని భగవానుడిని ప్రతిరోజు కూడా ఈ రాసుల వారు స్మరణ చేసుకుంటూ ఉంటే చాలా వరకు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. అది ఏమిటయ్యా అంటే నవగ్రహాల్లో అందరూ చదువుకునే శ్లోకం, చిన్న శ్లోకం. పెద్ద పెద్ద వేదమంత్రాలు మనకు అవసరం లేదు. చిన్న శ్లోకాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. మరొక్కసారి. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. ఇట్లా ఈ యొక్క శని భగవానుడి యొక్క శ్లోకాన్ని మీరు కనుక చదువుకోగలిగితే ఈ యొక్క రాసుల వారికి మాత్రం, అన్ని రాసులకి అవసరం లేదు, మీ ఇక్కడ ఉన్న తెలియజేసిన రాసుల వారికి మాత్రం చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. ఏ విధమైన ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే శని భగవానుడు అనుకూలం ఉంటుంది. అరే మన్ని తలుచుకుంటున్నారు, మన్ని పిలుస్తున్నాడు అనే భావనలో శని భగవానుడు మనకి మంచే చేస్తాడు. మనం చేసే పనులు మంచి చేస్తే మనకి మంచే జరుగుతుంది. సహజంగా ప్రతి మనిషి కూడా మంచే చేయాలనుకుంటాడు, మంచే చేస్తూ ఉంటాడు. మనకు తెలియకుండా ఏదైనా తప్పులు జరిగితే జరగవచ్చు సహజంగా. కాబట్టి మంచే చేస్తాడు శని భగవానుడు. మీరు గమనించి శని యొక్క స్తోత్రాన్ని పఠించండి. ఇంకా మీరు జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి, అలానే సంఖ్యాశాస్త్రాన్ని గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చరవాణి నెంబర్ని మీకు తెలియజేస్తున్నాము. 6300569069. అలానే మరి ఒకటి 7730857601. ఈ రకంగా ఈ నెంబర్ని సంప్రదించగలరు. మీకు మేము ఏ శాస్త్రం ప్రకారం, జ్యోతిష శాస్త్ర ప్రకారమైనా కావచ్చు, అది సంఖ్యాశాస్త్రమైనా కావచ్చు, చక్కగా విపులంగా తెలియజేస్తాం. కావున మీరు తెలుసుకోవాలనుకుంటే సంప్రదించగలరు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.